నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. సకల సాధనల పరమ లక్ష్యం మనస్సును మహేశ్వరునితో అనుసంధానం చేయడం. పంచేంద్రియాల్ని నిగ్రహించిన భక్తులు ఈశ్వర కృపకు పాత్రలవుతారనేది పెద్దలు చెప్పే మాట. లైనాలింగముచ్యతే, సంలీనం చేసుకునేదే లింగాకృతి. ఈ సకల చరాచర జగత్తు ఎవరిలో ఏర్పడి వృద్ధి చెంది తిరిగి సంలీనమవుతుందో ఆ స్వరూపమే లింగం. మహోత్కృష్టమైన ఈశ్వర చైతన్యం సకల జగతిలో ఆవరించి ఉంది. సృష్టికి శక్తి, ఉనికి, మనుగడలను ప్రసాదించేది లింగేశ్వరుడు. సృష్టి ప్రక్రియకు మూల కేతువులైన శివలింగాన్ని శాస్త్ర పద్ధతుల ద్వారా ప్రతిష్ఠ, ఆవాహన వంటి సంవిధానంతో ఆరాధిస్తాం. అలాంటి శివలింగాకృతులు లక్షలాదిగా ఒకే లోగిలిలో కొలువుదీరితే ఆ క్షేత్రం కోటిలింగేశ్వర క్షేత్రంగా, మహాలింగ క్షేత్రంగా విలసిల్లుతుంది. ఎంతో అరుదుగా ఉండే ఈ తరహా లక్షలాది శివలింగాల సహితంగా శ్రీ పంచముఖ అమృతలింగేశ్వర స్వామి కృష్ణా జిల్లా ముక్త్యాల గ్రామంలో నెలకొని ఉన్నాడు. ఈ ఆలయ విశేషాంశాల్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. విశ్వాక్షం విశ్వశంభువం అని విశ్వనాథుడైన పరమేశ్వరుణ్ణి కీర్తిస్తాం. ఆద్యంతాలు లేని పరంజ్యోతి స్వరూపానికి సంకేతమే శివలింగం. సకల సృష్టికి ఎన్నో ప్రయోజనాలు చేకూర్చే శివుడు ప్రధానంగా 5 రూపాల్లో తన అనుగ్రహాన్ని కొనసాగిస్తున్నాడు. సూర్య రూపంలో ఆరోగ్యాన్ని, పర్జన్య రూపంలో జలాన్ని, ఇంద్ర రూపంలో ఆహారాన్ని, దక్షిణామూర్తి రూపంలో సకల విద్యల్ని, ఈశ్వర రూపంలో ఐశ్వర్యాన్ని అనుగ్రహిస్తున్నాడు. ఈ 5 స్వరూపాలకు సంకేతంగానే కాక పంచమహాశివరూపాలైన సద్యోజ్యాత, వామదేవ, అఘోర, తత్పురుష, నమో ఈశాన్య ఆకృతుల సమ్మేళనంగా ముక్త్యాల క్షేత్రంలో పంచముఖ అమృతలింగేశ్వర స్వామి కోటిలింగాల సహితంగా వర్ధిల్లుతున్నాడు. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలంలోని ముక్త్యాల గ్రామం పురాణ ప్రసిద్ధమైన దివ్యస్థలి. కృష్ణా గుంటూరు జిల్లాల సంగమ ప్రాంతంలో కృష్ణానది పరీవాహక ప్రాంతమై దక్షిణ భారతదేశంలో కృష్ణానది ఉత్తర వాహినిగా ప్రవహించే పుణ్యతీర్థంగా, ఉత్తర కాశీగా ఈ క్షేత్రం అలరారుతోంది. త్రేతాయుగాన భరద్వాజ మహర్షి ఈ తీరంలో ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకుని నిత్యం ఉత్తర వాహినిలో స్నానమాచరించేవారని మార్కండేయ పురాణం వివరిస్తోంది. కాశీ క్షేత్రంలో గంగ ఉత్తరవాహినిగా ఉంటుంది. ఈ క్షేత్రంలో కూడా కృష్ణానది ఉత్తరాభిముఖంగా ప్రవహిస్తుండటంతో ఈ క్షేత్రానికి విశిష్టత ఏర్పడింది. కృష్ణ ఒడ్డునే ఉన్న ఈ ఆలయ ప్రాంగణం ముంగిట నీటి కొలను మధ్య ఉన్న ధ్యాన మహాదేవుని భారీ విగ్రహం ఆకట్టుకుంటుంది. నీలకంఠం కాలమూర్తిం కాలజ్ఞం కాలనాశనం. 55 అడుగుల ఎత్తుతో 5 అంతస్తుల విమాన గోపురం బహుసుందరంగా ఆకట్టుకుంటుంది. ప్రకృతి రమణీయతకు, ప్రశాంతమైన పరిసరాలకు ఆలవాలమై ఈ శైవ క్షేత్రం వర్ధిల్లుతోంది. ఎంతో ప్రాచీనమైన ఈ సన్నిధి త్రేతాయుగం నుంచి కొనసాగుతున్నట్టు ఆధారాలు ఉన్నాయి. సువిశాల లోగిలిలో ప్రధాన ఆలయాలతో పాటు షట్ గణపతులు, షట్ సుబ్రహ్మణ్య ఆలయాలతో మొత్తం 108 ఉపాలయాలతో ఈ క్షేత్రం అలరారుతోంది. ముక్త్యాలకు పురాణ నామం ముక్తేశ్వరపురం. ఈ ముక్తేశ్వర మహాక్షేత్రంలో బలి చక్రవర్తితో ప్రతిష్ఠించిన ముక్తేశ్వరాలయం ఉంది. ఈ లింగమూర్తిని త్రేతాయుగంలో రామలక్ష్మణులు, ద్వాపర యుగంలో పాండవులు దర్శించుకున్నట్లు
స్థల పురాణం తెలియజేస్తోంది. అలాంటి విశిష్టమైన ఈ క్షేత్రంలో పంచముఖాలతో అమృతలింగేశ్వర స్వామి మహావైభవోపేతంగా దర్శనమిస్తాడు. గర్భాలయంలో అసమాన తేజో విరాజితంగా అమృతలింగేశ్వర స్వామి ప్రకటితమవుతాడు. రత్నైకల్పితమాసనం సమున్నతమైన పానవట్టంపై పంచముఖాలతో ఎంతో అరుదైన ఆకర్షణీయమైన విలక్షణమైన రీతిలో అమృతలింగేశ్వరుడు గోచరమవుతాడు. జాజీ చంపక బిల్వపత్ర రచితం సద్యోజాత వామదేవ అఘోర తత్పురుష నమో ఈశాన్య అనే పంచముఖాలతో కూడిన మహాలింగమూర్తి సువిశాలమైన గర్భాలయ మధ్య భాగంలో నెలకొని ఉంటాడు. 4 వైపులా 4 ముఖాలు స్పష్టంగా గోచరమవుతాయి. మొత్తంగా లింగాకృతిని నమో ఈశాన్యమూర్తిగా వ్యవహరిస్తారు. పయోదధియుతం రంభాఫలం స్వాదుదం శాకానామయు 4 ముఖాలు స్పష్టంగా గోచరమవుతున్నాయి కనుక 4 ద్వారాలు, 4 నందీశ్వరులు, 4 ధ్వజస్తంభాలు నెలకొని ఉండటం ఈ క్షేత్ర ప్రత్యేకత. భక్త్యా ప్రభో స్వీకురు 4 దిక్కులు, ఈ దిక్కులకు ఊర్ధ్వంగా ఉన్న అనంతాకాశం ఖగోళ రాశులకు అధినాయకుడు ఒక్కడే, అతడే ఈశ్వరుడు అనే సారాంశానికి ప్రతీకగా పంచముఖ అమృతలింగేశ్వర స్వామి సాకారంగా దర్శనమిస్తున్నాడు. నృత్యం తథా సాష్టాంగం ప్రణతిస్తుతిర్బహువిధా ఈ సమస్త విశ్వం విడిగా కనిపిస్తున్నా కలివిడిగా ఈశ్వర చైతన్యంలోని భాగాలే. ఆ చైతన్యంలో అనేక పార్శ్వాలు ఉంటాయి. ఆ పార్శ్వాలన్నింటి ఏకోన్ముఖ రూపం సంలీనత్వానికి ప్రతీక. అలా సంలీనం చేసేది లింగాకృతి. శరీరం గృహం విశ్వ చైతన్య మహావిరాట్ స్వరూపుడైన విశ్వనాథుడు అమృతలింగేశ్వరుడు. స్థితిః సంచార పదయో ప్రదక్షిణ విధిః స్తోత్రాని సర్వాంగిరో యద్యత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం శంభో తవారాధనం. करचरणकृतं वा कर्म वाक्कायजं वा श्रवणनयनजं वा मानसं वा पराधं विहितमविहितं वा सर्वमेतत्क्षमस्व शिव शिव करुणाब्धे श्रीमहादेव शम्भो शम्भो. యోగ శాస్త్రపరంగా అవలోకిస్తే శరీరంలోని ఆజ్ఞాచక్ర స్థానంలో మన దేహ వ్యవస్థను నడిపేది ఆత్మజ్యోతి. ఆ జ్యోతే మనలోని శివం. అదే మన దేహాన్ని దేవాలయం చేస్తోంది. మనలోని 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, మనస్సు, జీవుడు మొత్తంగా 12 స్థానాల్లో ఒకే తరహా ఈశ్వర చైతన్యం ఉంది. ఈ శివజ్యోతి 12 చోట్ల ప్రకాశించటానికి సంకేతమే 12 జ్యోతిర్లింగ సందర్శనం. అలాంటి పరంజ్యోతి స్వరూపుడైన అమృతలింగేశ్వరునికి కొనసాగే అభిషేక వేడుక నయన మనోహరం. సృష్టి, స్థితి, లయ, తిరోభారం, అనుగ్రహం ఈ 5ంటిని పంచార చక్రంగా వ్యవహరిస్తారు. ఈ చక్రాన్ని సర్వకాల సర్వావస్థల్లో సదాశివుడు తన అధీనంలో ఉంచుకుంటుంటాడు. పంచార చక్ర అధినాథుడైన పంచముఖ అమృతలింగేశ్వరునికి వివిధ ద్రవ్యాలతో ప్రతి సోమవారం, మాస శివరాత్రి, వివిధ పర్వదినాల సందర్భంగా అభిషేక వేడుకను నిర్వహిస్తారు. హరిద్రోదకం, కుంకుమోదకం, గంధోదకం, శుద్ధోదకం వివిధ ఫలరసాలతో కొనసాగే ఈ వేడుకను తిలకించడం భక్తులకు కమనీయ అనుభూతి. మన అంతఃకరణాల్ని
పరమ పునీతం చేసే మహాదేవునికి అభిషేక ప్రక్రియ అతి ముఖ్యమైనది. నమశివాయ అంటూ నోరారా పలికి ఉద్ధరిణడు నీటిని గంగాధరుని శిరస్సుపై అభిషేకిస్తే చాలు. సంతుష్టాంతరంగుడై కోరిన వరాల్ని అనుగ్రహించే భక్త సులభుడు, అమృతమూర్తి, అనంత దయాళువు బోళా శంకరుడు. శృంగాయ చ పశుపతయే చ నమ ఉగ్రాయ చ భీమాయ చ నమో హగ్రే వధాయ చ ధూరే వధాయ చ నమో హంత్రే చ హనీయసే చ నమో వృక్షేభ్యో హరికేశేభ్యో నమస్కారాయ నమః శంభవే చ మయో భవే చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివధరాయ చ. అండ బ్రహ్మాండ కోటి అఖిల పరిపాలన పూరణ జగత్కారణ సత్యదేవ దేవ ప్రియ వేద వేదార్థ సారా యజ్ఞ యజ్ఞోమయ నిశ్చల దుష్ట నిగ్రహ సప్తలోక సంరక్షణ సోమ సూర్య అగ్నిలోచన శ్వేత రిషభ వాహన శూలపాణి భుజంగ భూషణ పంచవక్ర పరశుహస్త నమః. ఓం శివోహం ఓం శివోహం. పరమేశ్వరుణ్ణి రూపరహితునిగా భావిస్తూ ఓ సంకేతంగా గ్రహిస్తే ఆ రూపం ఆది అంతాలు లేని పరంజ్యోతి స్వరూపంగా దేదీప్యమానమవుతుంది. ఆ జ్యోతి రూపమే శివలింగం. చైతన్య స్ఫోరకమైన వేల లింగాకృతులు కొలువుదీరి నిత్యం శివలింగాల్ని ప్రతిష్టాపన జరుపుకుంటోన్న క్షేత్రం ముక్త్యాల కోటిలింగేశ్వర సన్నిధి. ఒకే లోగిలిలో అసంఖ్యాకమైన శివలింగాకృతులు నెలకొని అపర కైలాసంగా భూలోక శివలోకంగా ప్రకటితమవుతోంది. ముక్త్యాల కోటిలింగ హరిహర క్షేత్రంగా వినుతికెక్కింది. ఈ క్షేత్రంలో శివలింగాన్ని ప్రతిష్ఠిస్తే సాక్షాత్తు కాశీలో గంగానదీ తీరాన శివలింగాన్ని ప్రతిష్ఠించిన పుణ్యం లభిస్తుందని చెబుతారు. ప్రతినిత్యం మధ్యాహ్నం 11:30 ఈ సన్నిధిలో శివలింగ ప్రతిష్టాపనలు కొనసాగుతూనే ఉంటాయి. ఇక్కడ ప్రతిష్ఠ చేసే శివలింగాల్ని వాయులింగాకృతులుగా వ్యవహరిస్తారు. భక్తులు లింగ ప్రతిష్ఠ నిర్వహించుకునేందుకు వీలుగా శివలింగాకృతులు ఇక్కడ సంసిద్ధంగా ఉంటాయి. అర్చక స్వాములు వేద మంత్రోక్త సహితంగా ఆగమ విధి విధాన యుక్తంగా శివలింగ ప్రతిష్టాపన సంవిధానాన్ని ఘనంగా నిర్వహిస్తారు. నిత్యానంద స్వరూపా శివోహం శివోహం. అనాదిగా ఎందరో భక్తులు ప్రతిష్టాపన చేసిన ఎన్నో శివలింగాలు ఇక్కడ బారులు తీరి ఉంటాయి. జంగమదేవర లింగమ జాతరగా లింగమయ్య కొలువులో శివరూపాల నెలవుగా ఈ క్షేత్రం గోచరమవుతుంది.
ఇక్కడ ఏంటంటే కోటి మంది భక్తుల చేత ఒక కోటి శివలింగాలు ప్రతిష్టా కార్యక్రమం చేయాలని సత్సంకల్పంతో దేవాలయాన్ని మొదలుపెట్టారన్నమాట. అందువలన కోటి లింగాల దేవస్థానంగా క్షేత్రం అనేదికి పేరు వచ్చిందనమాట. గర్భాలయంలో మన స్వామివారి పేరు వచ్చేసరికి అమృతలింగేశ్వర స్వామి. పంచముఖాలతోనూ దర్శనమిస్తారు కాబట్టి పంచముఖ అమృతలింగేశ్వర స్వామి. ముక్త్యాలలోని కోటిలింగ హరిహర క్షేత్రంలో 108 ఉపాలయాలతో పాటు జగన్మాత కామాక్షిదేవి సన్నిధి, క్షేత్ర పాలకుడైన కోనేటి రాయుని నెలవు ప్రత్యేకంగా ఆకర్షిస్తాయి. శివ పరివార క్షేత్రంగా 108 ఆలయాల పెన్నిధిగా, ముక్తిధామంగా, ముక్తిపథ మహాలయంగా వెలుగొందుతోంది. ఆశ్రిత కల్పవల్లి, అనురాగవల్లి, చల్లని తల్లి అయిన జగన్మాత కామాక్షీదేవిగా ఈ క్షేత్రంలో కొలువుతీరి ఉంటుంది. సర్వాలంకార శోభితంగా అలరారే జగన్మాత దివ్య కళను సంతరించుకుని అసమాన స్వప్రకాశంగా గోచరమవుతుంది. నియతా ప్రణతా స్మతాం రౌద్రాయై తే నమో నిత్యే గౌర్యై ధాత్రై నమో నమః జ్యోత్స్నాయై చంద్రరూపిణ్యై సుఖాయై సతతం నమః. కళ్యాణ్యై ప్రాణినామృధ్యై సిద్ధ్యై కూర్మ్యై నమో నమః నైరుత్యై భూభృతాం లక్ష్మ్యై సర్వాణ్యై తే నమో నమః దుర్గాయై దుర్గపారాయై సారాయై సర్వకారిణి ఖ్యాత్యై తస్యై చ కృష్ణాయై ధూమ్రాయై సతతం నమః. ప్రధాన ఆలయానికి ఈశాన్యంగా కోనేరు ప్రక్కన శ్రీదేవి భూదేవి సమేత కోనేటి రాయునిగా శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువుతీరి ఉంటారు. క్షేత్రపాలకుడైన ఈ స్వామి పుష్పాలంకృతంగా దర్శనమిస్తాడు. శ్రీవారి సమక్షంలో శ్రీదేవి అమ్మవారు ప్రత్యేక సన్నిధిలో నెలకొని ఉంటుంది. ఈ ఆలయానికి విశిష్ట ఆకర్షణగా 108 ఆలయాలు అలరారుతున్నాయి. తూర్పు భాగంలో 12 జ్యోతిర్లింగ ఆలయాలు, వివిధ పేర్లతో పలు శివాలయాలు, షట్ గణపతి ఆలయాలు, షట్ సుబ్రహ్మణ్య ఆలయాలు, అమ్మవారి నానావిధ స్వరూపాలు, శివ పరివార దేవతలు, ఇలా అన్నీ కలిపి 108 ఆలయాలు ఒకే ప్రాంగణంలో భక్తులు దర్శించుకుని తరిస్తారు. ఇక్కడ నిర్మితమైన ప్రతి దేవాలయానికి సంబంధించిన ప్రతి ఇటుక, ప్రతి రాయిని వేదమంత్ర సహితంగా, వాస్తుహోమ పురస్సరంగా, రత్నన్యాసయుక్తంగా, పంచాక్షరీ నామస్మరణ నేపథ్యంగా తీర్చిదిద్దారు. అందుకే ఈ క్షేత్రం మహాశైవ క్షేత్రంగా, మహిమాన్విత ముక్తిధామంగా వర్ధిల్లుతోంది. అపర కైలాసమై శివభక్తుల్ని ఆకర్షిస్తూ ఆధ్యాత్మికానుభూతిని పంచుతోంది. ముక్త్యాలలోని కోటిలింగాల క్షేత్రంగా ప్రసిద్ధికెక్కిన అమృతలింగేశ్వరాలయానికి విజయవాడ నుంచి కంచికచర్ల, నందిగామ, జగ్గయ్యపేటల మీదుగా బస్సు మార్గాన చేరుకోవచ్చు. ఐహిక, ఆముష్కిక సంపదలు, అభ్యుదయ, నిశ్రేయాలు ఎవరి వల్ల సిద్ధిస్తాయో అతనే శంభువు. సకల జగత్తుకు శంభువు శుభ పరంపరల్ని అనుగ్రహిస్తాడు. అమృతమయుడైన అమృతలింగేశ్వరుడు శత సహస్ర రూపాలలో, కోటి దివ్య కాంతులతో, పలు లింగాకృతులలో విశ్వరూపాన్ని మనకు అనుగ్రహించి కోటి లింగేశ్వరునిగా ప్రకటితమవుతాడు. ఆ స్వామి దివ్య కృపను సదా ఆకాంక్షిద్దాం. మరో క్షేత్ర సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.